వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ఇంకా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా అల్లీపురంలో టిట్కో ఇళ్ల పంపిణీ. ముఖ్య అతిథిగా ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్ చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. మంగళగిరిలో ఆసరా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ. ముఖ్య అతిథిగా విజయసాయి రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కుకునూరు మండల పరిషత్ కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులు కుంచర్లపాటి నరసింహారాజు, సర్పంచ్ రావు మీనా వినోద్ అధ్యక్షతన వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి, ఏలూరు పార్లమెంటు నూతన అభ్యర్థి సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ యాదవ్, తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019 ఏప్రిల్ 11 నాటికి బకాయిలు ఉన్న రుణాన్ని 4 విడతల్లో డ్వాక్రా మహిళలకు నేరుగా అందజేస్తామని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఆర్థిక సాయం అందజేశారు. నిర్దేశించిన గడువు నాటికి డ్వాక్రా మహిళా సంఘాలకు మొత్తం 25,570 కోట్ల రూపాయలు అప్పు ఉండగా ఇప్పటి వరకు 3 విడతల్లో 1975 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల ఖాతాల్లో జమ చేశారని అన్నారు. మనకి మన ఇంట్లోకి చేరింది. ఎటువంటి వివక్షత లేదు, ఎటువంటి లంచం లేదు, ఎటువంటి రాజకీయం లేదు. ఏమీ చూడకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమం మన ఇంటికి వచ్చింది. ఎందుకంటే మహిళలైతే ప్రతిదాన్ని సక్రమంగా వినియోగిస్తారని ప్రతి ఒక్క సంక్షేమం మహిళ అకౌంట్లో అన్న అక్కడ బట్టలు నొక్కుతూ ఉంటే ఇక్కడ మన అకౌంట్లో జమ అయిపోతుంది. మహిళ ఆర్థికంగా ఎదగాలి, తన అభ్యున్నతిని పెంచుకోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ నమస్కారం. ఈరోజు కుక్కునూరు మండలం సంబంధించిన ఆసరా ప్రోగ్రాం మహిళల అకౌంట్లో ఏవైతే 4వ విడత పడిందో దానికి ఉద్దేశించి రావడం జరిగింది. నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజలక్ష్మి గారితో రావడం జరిగింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్. ముఖ్యంగా మహిళలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నుంచి ఏవైతే పథకాలు పొందుతున్నారో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి మంచి పథకాలు ఎప్పుడు అందలేదని, జగన్ గారు వచ్చిన తర్వాతే వాళ్ళ కుటుంబాల్లో మంచి జరిగిందని, వాళ్ళ పిల్లలకి స్కూల్స్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందని, అలానే రేపు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే ఎన్నుకుంటాను అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రావడం, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే రేపు నా విజయానికి కానీ, అటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజలక్ష్మి గారి విజయానికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పథకాలే దోహదపడతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు జిల్లా జయరాం సెగ్మెంట్ ఆలూరు వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్పులు చేయడంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్ నాయకుల వర్గ విభేదాలు మగ్గుబంటున్నాయి. ఇటు ఇన్ఛార్జీలు, అటు అధికారం నీదా నాదా అన్నట్టు నాయకులు వ్యవహరిస్తున్నారు. నేడు హోళగుంద నుండి మార్లమాడికి రహదారికి విడివిడిగా మంత్రి జయరాం, ఆలూరు వైఎస్ఆర్ ఇన్ఛార్జి విరూపాక్షి భూమి పూజ చేశారు. ఒకే పార్టీకి చెందిన నాయకులు ఇలా ప్రభుత్వ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొనడంతో అధికారులు, నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎవరిని గౌరవించాలో, ఎవరిని తిరస్కరించాలో అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ తంతుపై మంత్రి జయరాంను మీడియా వివరణ కోరగా ఆయనకు ఆతృతగా ఉందని మాట దాటివేసి వెళ్లారు. అందరి సహకారం, సమిష్టి భాగస్వామ్యంతో ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించినట్లు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనంత సాగరంలో నిర్వహించిన విజయీభవ యాత్ర కార్యక్రమంలో ఏడీఎఫ్ సౌజన్యంతో పలువురు దాతలు చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు ప్రభుత్వ భవన సముదాయాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంత సాగరంలో 20 లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవన ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అనంత సాగరం మాజీ జడ్పీటీసీ సభ్యులు బుట్టి వెంకట కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 15 లక్షల
నిధులతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం నేతృత్వంలో నిర్మించిన పంచాయతీ బస్టాండ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పి రామదాస్ దాతృత్వంతో ఏడీఎఫ్ నేతృత్వంలో 2.50 లక్షల నిధులతో నిర్మించిన 108 అంబులెన్స్ ఉద్యోగుల వసతి గృహం భవనం నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. 35 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని 37.50 లక్షలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ అతిథి గృహ ప్రారంభోత్సవాలను నిర్వహించారు. వైద్యంలో చంద్రబాబు గారు అయితే అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టబెట్టారు. మీరందరూ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు అవుతుందో మీకే తెలుసు. ఒక చిన్న టెస్ట్ చేసినా కానీ 5,000 రూపాయలు పెడతారు. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ అని పెట్టారు. మీ అందరి ఇంటికి డాక్టర్లు పంపించి టెస్టులు చేయించారు. మీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తూ ఎవరికన్నా అవసరం ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ కూడా రెండోసారి ఇంకో క్యాంపు పెట్టి మీ అందరికీ ట్రీట్మెంట్ వచ్చేటట్టు చూశారు. అంటే ఆరోగ్యంగా మీరందరూ బాగుండాలని చెప్పేసి గ్రామ స్థాయి పరిపాలన తీసుకొచ్చి ఆయన మీ ఆరోగ్యం గురించి ఎంతో ఆలోచించుకుంటున్నారు. మీకు ఏమి ఖర్చు లేకుండా మీరు అందరూ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఆలోచన. అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. గవర్నమెంట్ స్కూల్ మూసేద్దాం అనుకున్నారు, ప్రైవేట్ స్కూల్సే పెడదామన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో మీకు వాళ్ళు ఏ విధంగా ఫీజు పెడతారో మీ అందరికీ తెలుసు. అట్లాంటిదైతే పేదవాళ్ళకి అవకాశమే లేకుండా పోయింది. వాళ్ళ స్కూల్కి పోవాలంటే ఎంత రుణం అప్పులు చేసి రకరకాలుగా కష్టాలు పడి పంపించాల్సిన అవసరం ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రజలందరికీ అవకాశం ఉండాలి, ప్రజలందరూ పిల్లలు మంచి స్కూల్కి పోవాలి, అందరికీ మంచి భోజనం ఉండాలి ఆలోచన చేసుకొని దాదాపు మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేసి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టి భోజనం బాగా చేసి బుక్స్ అన్ని ఫ్రీగా పెట్టి ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఐబీ అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. కావలి నియోజకవర్గ అభ్యర్థిగా ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ తెలియజేశారు. తాను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానని, ప్రజలందరూ బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. బీసీల ఐక్యత ఏమిటో, బీసీల సత్తా ఏమిటో తెలియజేస్తానని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఏం చేయాలి? ఈ పార్టీల్ని కుప్పగొచ్చేయాలి. ఏం చేయాలి? ఈ పార్టీల్ని అడ్రస్ లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలో, ఎస్టీలో, మైనార్టీలో 90% ఉంటే ఇక్కడ పరిపాలన చేస్తా ఉంది. ఎందుకు అతి గతిలైనటువంటి వాళ్ళు మన మీద పెత్తనం జలాయిస్తుంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏళ్ళుగా బానిసగా బతుకుతారని చెప్పని మీ అందరినీ అడుగుతా ఉన్నా. బానిస సంఖ్యలు తప్పుకున్నారా లేదా? బానిసగా బతుకుతారా? ఇంకా మారాలి. మనం ఖచ్చితంగా మార్చి బీసీలంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఈ కావలి నియోజకవర్గాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని బీసీలంటే మేము ఏదైనా సాధించగలుగుతామని చెప్పని ఒక ఇండిపెండెంట్ గా గెలిచి మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని మన రాష్ట్రం అంతా మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచేలాగా మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నెలవారీ నేర సమీక్ష సమావేశంను జిల్లా ఎస్పీపీ డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి నిర్వహించారు. ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లాలో చోటు చేసుకున్న పెండింగ్, గ్రేవ్, నాన్ గ్రేవ్ ఆస్తి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రజలతో సామరస్యంగా, సఖ్యతతో చట్టంపై గౌరవం పెంపొందేటట్లు మెలగండని సూచించారు. రహదారి ప్రమాదాలు నియంత్రించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారులపై ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళలు లేదా చిన్నారుల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలందించాలని ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల నియమ నిబంధనలు తప్పక పాటించండి. పోలీస్ అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా, ఎలాంటి అలసత్వం లేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ట్రబుల్ మ్యాంగర్స్, రౌడీ షీటర్లను వెంటనే బైండ్ ఓవర్ చేసి
చేసి వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. లైసెన్స్డ్ ఆయుధాలను వెంటనే SHOలు పోలీస్ స్టేషన్ల నందు డిపాజిట్ చేయించుకుని ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు భద్రపరచాలన్నారు. నెల్లూరు జిల్లా అల్లీపురం TIDCO ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఆ ఇళ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పించి పేద ప్రజలకు అందించడం శుభ పరిణామమని తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు మంత్రులు, ఎంపీ ఇళ్ల పత్రాలను అందజేశారు. టీడీపీ నిర్వహించిన శంకారావం కార్యక్రమానికి వచ్చిన నారా లోకేష్ అవకచవకలు పేలుతున్నారు. పక్క పార్టీలపై నిందలు వేసే ముందు నీ పార్టీ నాయకులు, నువ్వు, మీ తండ్రి ఎంత దొంగలో చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జి ఏమి మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఈయన 4.5 ఏళ్లు ఏ కష్టాలు అనుభవించారో చెప్పాలి. నిన్నగాక మొన్న వచ్చిన నీకు ఈ నియోజకవర్గం గురించి ఏం తెలుసు? విజయ్ చంద్ర, నీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో నీ తండ్రి, నువ్వే ప్రధాన దోషులు. నువ్వు స్క్రిప్ట్లు బట్టి పట్టి చదవటం కాదు, ఏ ప్రాంతానికి వచ్చినా ఆ ప్రాంత అభివృద్ధిని విషయాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. అవాకులు చవాకులు లేదా కింద స్థాయి అవగాహన లేని నాయకులు, సమాజం పట్ల బాధ్యత లేని నాయకులు, లేదా ఆయన చెప్పుకునే ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఇంకెవరైనా అక్కడ మాజీ ఎమ్మెల్సీ గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అవగాహన లేని, సమాచారం లేని, ఒకవేళ వెరిఫికేషన్ కూడా చేసుకోలేని వాళ్ళు ఏదో కాగితం ఇస్తే ఇతను చదివేయడం అనేది నేనైతే చూశాను. నారా లోకేష్ గారు నేను సూటిగా అడుగుతున్నాను, మీ నాన్నగారు నువ్వు స్కిల్ స్కామ్ చేశారా లేదా? మీరు అవినీతి పనులు అవునా కాదా? ఈరోజు మీరు మాట్లాడే మాట్లాడేటంటే 2 నెలల్లో మా గవర్నమెంట్ వచ్చేది, అందరికీ రెడ్ బుక్లో రాసేస్తాము, అందరి సంగతి తేల్చేస్తామని అంటున్నాం. ఎందుకు పకటకళ్ళకు అంటున్నావు నారా లోకేష్? ఒకవేళ నీకు నిజాయితీ ఉంటే, నీకు ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాధికారం పట్ల, రాజ్యాంగం పట్ల ఒక అవగాహన ఉంటే, గత 14 సంవత్సరాలుగా మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు. గత 5 సంవత్సరాల్లో నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేశావు. ఇదిగో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇది ఈ పార్వతీపురం పట్టణాన్ని కానీ, ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని కానీ, లేదా ఈ జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం. లేదా ఇప్పుడు పరిపాలన సాగిస్తున్న పరిపాలనాధ్యక్షులు పలానా కార్యక్రమం చేయలేదని చెబితే ప్రజలు హర్షిస్తారు. మంగళగిరి షరఫ్ బజార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ ధన్యవాదాలు తెలియజేశారు. స్వర్ణకారులు వృత్తి కోల్పోయి అప్పుల పాలై చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఈ తరుణంలో స్వర్ణకారుల సమస్యలపై గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తూ చివరికి నిరాహార దీక్షలు చేసినా కూడా గత ప్రభుత్వాలు స్పందించలేదని ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై స్పందించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, తద్వారా స్వర్ణకారుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ విజయసాయిరెడ్డికి, ఎమ్మెల్సీ హనుమంతరావుకి, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవికి, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమలకి, చిల్లపల్లి మోహన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా స్వర్ణకారుల జీవితంలో ఒక మంచి వెలుగు నింపే వార్త. మరి నిన్న జరిగిన చేనేత బజార్ ఓపెనింగ్ సందర్భంగా మన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు స్వర్ణకార కార్పొరేషన్ అనేది తక్షణమే ఏర్పాటు చేయడం జరుగుతుందని జగనన్న దృష్టికి తీసుకెళ్తే, స్వర్ణకారుల సమస్య మీద వారికి తక్షణమే ఏర్పాటు చేయమని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మరి రాష్ట్రంలో ఈరోజు వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా స్వర్ణకారులను పట్టించుకున్న పాపాన లేదు. మరి గతంలో చూస్తే మేము అనేక మార్లు నిరాహార దీక్షలు చేయడం కానివ్వండి, ర్యాలీలు చేయడం కానివ్వండి, స్వర్ణకార కార్పొరేషన్ కావాలి, ప్రతి నెల కూడా 4-5 ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. స్వర్ణకార సోదరులు ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చిన తర్వాత వారి వృత్తి కోల్పోయి అనేక రకాల మానసిక బాధ, చిత్రహింసలు, అప్పుల పాలై అనేక రకాలుగా బలవన్మరణాలు పాలవుతున్న ఈ తరుణంలో జగనన్న నిజంగా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డ వలె అడిగిందే తరువుగా
ఒక కన్న తల్లి మాదిరిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా ఆయన తన సొంత కుటుంబంలో బిడ్డలకు ఏ రకమైతే ఇబ్బందులు వస్తే ఆదుకుంటారో కన్న తల్లిదండ్రులు, అదేవిధంగా స్వర్ణకారుల జీవితంలో కూడా మంచి వెలుగుని నింపిన జగనన్నకు రాష్ట్రంలో ఉన్న స్వర్ణకార సోదరులందరం కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటామని, జగనన్న వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అనేక జగనన్న పథకాలు ఒక మాటలో చెప్పాలంటే చెప్పడానికి గంట పడుతుందన్నమాట. ముఖ్యంగా 2 మాటలే చెప్తాను. చిన్నపిల్లలకు విద్య, భవిష్యత్తు తరాలు మంచి బంగారు బాటను వేస్తున్న జగనన్న మరి ముందు చూపుతో మన రాష్ట్రం ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలంటే పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులనే నినాదం ఏదైతే ఉందో ఆ దిశలో జగనన్న మన బిడ్డల భవిష్యత్తుని తన సొంత బిడ్డల్లాగా ప్రతి ఒక్క రాష్ట్ర భవిష్యత్తుని ఎంత గట్టిగా ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో అనేక మంది గుమ్మిగూడి వచ్చినా సరే జగనన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలకి దగ్గరలోకి వచ్చాము. రాష్ట్రంలో రాక్షస అరాచక పాలన తరిమి కొట్టడానికి టీడీపీ జనసేన కూటమి సిద్ధమవుతా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ రాష్ట్ర సంపదను దోచుకున్న చరిత్ర తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పి ఓట్లు అడుగుతారు? ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ముఖ్యమంత్రి జగన్ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ప్రజలు నమ్మి ఒక్కసారి అవకాశం ఇస్తే ఏం చేయలేదని, ఆంధ్ర రాష్ట్ర చరిత్రహీనుడిగా ముఖ్యమంత్రి జగన్ మిగిలిపోతాడని అన్నారు. ముప్పాళ్ళ మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకున్నందుకు ఎన్నికలకు వచ్చేసాం. ఈ రాష్ట్రంలో రాక్షస అరాచక పాలనని తరిమి కొడటానికి తెలుగుదేశం జనసేన కూటమి సిద్ధమవుతా ఉన్నది దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర సంపదని దోచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక దొంగల ముఠాలాగా మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఠా దోచుకున్న చరిత్ర తప్ప మీరు ఇవాళ ప్రజల్లోకి వచ్చి ఏమి సమాధానం చెప్తారు? ఏమి చేశామని చెప్పి ఓటు అడుగుతారు? ఓటు అడుగుటువంటి హక్కు అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో లేదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన దానికన్నా కూడా మీరు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది 500 రెట్లు ఎక్కువ. 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి లాక్కున్నారు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తున్నారు. 9 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచారు. 200 రూపాయలు విద్యుత్ శక్తి ఛార్జీలు ఉండేవి మాకు 2019లో. ఇవాళ 1000 రూపాయలు కడుతున్నామని. పోనీ లిక్కర్ ముఖ్యమంత్రి అమ్ముకుంటున్నాడుగా, మరి 2019లో లిక్కర్ ఎంత కొన్నారా అంటే 50 రూపాయలు కొన్నాం. ఇవాళ ఎంత ఉందంటే 250 రూపాయలు. ఒక క్వార్టర్ బాటిల్ తాగేటువంటి వాడు, రోజుకు ఒక క్వార్టర్ బాటిల్ తాగేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు కడుతున్నాడు. పద్మశాలి కులంకోటలో కులాంతర వివాహం చేసుకున్న గంజి చిరంజీవి పదవి పొందడానికి అర్హుడు కాదు. గంజి చిరంజీవిని తక్షణం ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి పద్మశాలీల ఆత్మగౌరవం కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకే ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి పట్టణ మాజీ ఉపాధ్యక్షుడు కొసనం శ్రీనివాసరావు అన్నారు. టీడీపీలో ఉండగా అవినీతి ముద్రపడిన గంజి చిరంజీవికి నారా లోకేష్ ని ఓడించే సత్తా లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలు
గంజి చిరంజీవిని టీడీపీ కోవట్టుగా భావిస్తున్నారని, నారా లోకేష్పై 20 నుండి 25 వేల ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు పూర్తి అర్హత ఉందని, నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సంపూర్ణ మద్దతు తనకి ఉందని కొసనం శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ పార్టీకి స్పష్టమైన బలం ఉందండి. టీడీపీ కన్నా కూడా అన్ని విధాలా కూడా వైసీపీ పార్టీ మెరుగ్గా ఉంది. అయితే గంజి చిరంజీవికి సీట్ ఇక్కడ ఇన్ఛార్జికి ఇచ్చిన తర్వాత మాత్రమే పార్టీలో స్తబ్దత ఏర్పడింది. కాబట్టి పార్టీలో ఇన్ఛార్జిని మార్చి నా పోటీ వ్యక్తులకి, అంటే నాకు కనుక సీట్ ఇచ్చే పక్షంలో పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా తిరిగి తీసుకురాగలను. తప్పనిసరిగా వైసీపీ ఇక్కడ 20 నుండి 25 వేల మెజారిటీ, 1,00,000 మెజారిటీ నేను చెప్పను. ఇప్పుడు చిరంజీవి రంగాన్ని లోకేష్ గారు నేను 1,00,000 మెజారిటీలు గెలుస్తానని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నాడు. అది ఆ విధంగా నేను చెప్పటల్లా. స్పష్టంగా నాకున్నటువంటి బలం కానీ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని కానీ బేరీ చేసుకొని స్పష్టంగా 20 నుండి 25 వేల మెజారిటీతో నేనైతే తప్పనిసరిగా లోకేష్ గారి మీద గెలవగలుగుతాను. పెట్టామండి. అభ్యర్థిత్వానికి నేను దరఖాస్తు చేస్తున్నాను. రిప్లై కాదండి, నా ఐపాక్ ఇచ్చారు. నా యొక్క దరఖాస్తుని విజయసాయి రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళు ప్రస్తుతం నా కాంటాక్ట్లోనే ఉన్నారు, పరిశీలనలో ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి నాకు 100% సీటు వస్తుందని ఆశిస్తున్నాను. ఇవ్వాల్సిన బాధ్యత కూడా పార్టీ పైన ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. తాను ఎంతవరకు మంచిగా ఉండాలో అంతవరకు మంచిగా ఉంటా, లేదంటే నేనేంటో చూపిస్తానంటూ మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో కన్నెర్ర చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని వైకుంఠపురంలో ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. డివిజన్కు విచ్చేసిన నారాయణకు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూలతో ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. అనంతరం నిరుపేదలైన చిన్నారులకు 3 జతల వంతున 380 మంది పిల్లలకు దుస్తులను నారాయణ చేతుల మీదుగా అందజేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలంతా నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక దర్గాలో నారాయణ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. గుంటూరు జిల్లా మంగళగిరి పాత బస్టాండ్ పక్కన ఉన్న గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయసాయి రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న ఆసరా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయ మార్గంలో ఎదిగిన మహానేత సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి పనిచేసిన దామోదర్ సంజీవయ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా ఖజానా అధికారి రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంజీవయ్య 104వ జయంతి వేడుకల్లో భాగంగా నగరంలోని పాలకొండ రోడ్లో ఉన్న సంజీవయ్య పార్కులో జరిగిన ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా ఖజానా అధికారి రవికుమార్, అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ కన్వీనర్ తైక్వాండో శ్రీను, శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ కన్వీనర్, జిల్లా అధ్యక్షులు కంట వేణు దామోదర సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా ఖజానా అధికారి రవికుమార్ మాట్లాడారు. అందరికీ జై భీమ్. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ దళిత ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ దేశంలోనే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, ఒక గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి దివంగత దామోదరం సంజీవయ్య గారి 103వ జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయుని జయంత్యోత్సవం నిర్వహించడం జరిగింది. మరి ఆ మహనీయునికి శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ గారు, జిల్లా ఖజానా అధికారి, మరి మిగిలినటువంటి దళిత జేఏసీ నాయకులందరూ కూడా
ఆ మహనీయులకి పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది మిత్రులారా. అయితే ఈ రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య గారు ఒక కటిక పేదరికంలో పుట్టి ఆయన చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించి ఆ రోజుల్లో 8 కిలోమీటర్ల పాటు రోజుకి నడుచుకొని వెళ్ళి చదువుకొని మరి మద్రాసులో లా చదివి ఆకలి డప్పులు బాధలు అనుభవించినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. మరి అంత అటువంటి కష్టాలను వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత వారిది. వారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాలంలో 2 సంవత్సరాల కాలంలో వినూత్నమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి ఆయన. ఎందుకంటే మరి ఆ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన తల్లిగారికి 100 రూపాయలు ఆయన ఇస్తే ఆమె అన్నది, ఆయన నువ్వు నాకు ఉన్నావు కాబట్టి నాకు 100 రూపాయలు ఇచ్చావు, మరి నాలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులకి ఎవరు ఆదుకుంటారని చెప్పి అంటే ఆయన మనసులో ఒక ఆలోచన మెదిలి ఆలోచనలో భాగంగానే ప్రతి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మాతృమూర్తులు బాధపడకూడదని చెప్పి వృద్ధాప్య పింఛన్ తీసుకొచ్చినటువంటి ఘనత దామోదరం సంజీవయ్య గారిది. వృద్ధాప్య పింఛనే కాకుండా వితంతు పింఛన్, ఆ తరువాత క్రమంలో మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. యాంటీ కరప్షన్ బిల్లులను కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేసింది కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే. అదేవిధంగా పులిచెంతల మన వంశధార ప్రాజెక్టు నిర్మాణం కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే జరిగింది. ఆయన కేంద్రంలో మరి కార్మిక శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు మరి కార్మికుల కోసం కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈఎస్ఐ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి మరి సంఘ సంస్కరణలు, మరి సోషల్ రిఫార్మర్గా అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కోసం పొందుపరిచినటువంటి కైకలూరు జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల నందు 67.50 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన అదనపు తరగతులను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రోజున అతి త్వరగా వేగవంతంగా నిర్మాణం చేసుకుని 2 క్లాస్ రూములు చక్కగా ప్రారంభించుకున్నందుకు చాలా నాకైతే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇరుకిరుకు గదులుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో విశాలంగా ఉండేటువంటి 2 క్లాస్ రూములు ఉండేపాటికి చదువుకున్నటువంటి బిడ్డలకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పైన ఉన్నటువంటి 2 రూములు కూడా పూర్తయితే ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలకు ఆ ప్రాంతంలో, అవతల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్కూల్లోనే అక్కడే ఉన్నటువంటి వారిని కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుందనేటువంటి విషయం మన హెచ్ఎం గారు కూడా మనకు చెప్పడం జరిగింది. అది త్వరలోనే పూర్తి చేసుకుందాం. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి చదువుకుంటున్నటువంటి బాలబాలికలందరికీ కూడా నేను ప్రత్యేకంగా నా శుభాశీస్సులు అందజేస్తున్నాను. మీరందరూ చక్కగా చదువుకోవాలి. చదువుల తల్లి ఈ రోజున ఇప్పుడే మనం హెచ్ఎం గారిగా చెప్పింది వసంత పంచమి. వసంత పంచమి అనగానే సరస్వతీదేవి పుట్టినరోజు అంటే, సరస్వతీదేవి పుట్టినరోజు అంటే మనకి చదువు పుట్టినరోజు అన్నమాట. అంతేనా? చదువు పుట్టినరోజు. ఆ చదువుల తల్లి మీ అందరికీ కూడా ఆశీర్వదించాలి. ఆ తల్లి దయ వల్ల మీకు చక్కని ఉన్నత చదువులు చదవాలి. చక్కగా మీ యొక్క తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని మీరు చూడాలి. ముందు మీరు బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులు మంచి ఆనందంగా ఉంటారు. అవునా? బాగా చదువుకుంటారా? చదువుతున్నారా? చదువుకుంటారా? చదువుతున్నాం. వెరీ గుడ్, ఇది బాగుంది. అలాగే ఏమి మా బ్యాచ్ అంతా ఎదురుంది, ఇక్కడేం మాట్లాడలేదు. అంతేనా? అంతా జగనన్న ప్రభుత్వంలో ఎంతసేపు అంతేనా? మా జగన్మామ అంటాం, వెనక నుంచి సౌండ్లు వస్తున్నాయి కానీ ఇక్కడి నుంచి రావట్లా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా అల్లీపురంలో టిట్కో ఇళ్ల పంపిణీ. ముఖ్య అతిథిగా ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్ చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.
మంగళగిరిలో ఆసరా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ, ముఖ్య అతిథిగా విజయసాయిరెడ్డి. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.